ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై చిట్టిబాబు మాట్లాడుతూ మొత్తం వార్షిక బడ్జెట్ 2,94,427 కోట్లలో డెవలప్మెంట్ వ్యయం 1,62,476 కోట్లు కాగా ఇందులో ఎస్సీలకు జనాభా నిష్పత్తి ప్రకారం 26,646 కోట్లు కేటాయించాల్సి ఉండగా 18,497 కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. ఇది గత బడ్జెట్ కంటే 2,000 కోట్లు తగ్గాయని, ఎస్టీ జనాభాకు అనుగుణంగా 8,611 కోట్లు కేటాయించాల్సి ఉండగా 7,512 కోట్లు మాత్రమే కేటాయించారని చిట్టిబాబు అన్నారు. ఫలితంగా ఈ వార్షిక బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలు సుమారు 9,203 కోట్లు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25వ సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను రిలీజ్ చేయడం మనం చూసాం. ఈ వార్షిక బడ్జెట్ మనం గమనించినట్లయితే మరి ఫిబ్రవరి నెలలో గత పాత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎలక్షన్ అయిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం మరి జూన్ నెలలో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మరి ప్రభుత్వం ఈ నవంబర్ నెలలో ఈ బడ్జెట్ని తీసుకురావడం గమనిస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్ మనం గమనించినట్లయితే 2,94,427 కోట్లు టోటల్ మన రాష్ట్రం యొక్క బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం మన ముందు ప్రతిపాదించింది. అందులో దళితులు కానీ, ఆదివాసీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీస్ కానీ, వెనుకబడిన వాళ్ళు కానీ వారి అభివృద్ధికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ వాళ్ళు 162,476 కోట్లను మనకి ప్రతిపాదించారు. ఈ 162,476 కోట్లలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సప్లైడ్ చట్టం ఉంది. ఆ సప్లైడ్ చట్టం ప్రకారము జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో 16.4% ఉన్నటువంటి ఎస్సీలకి 26,646 కోట్లు కేటాయించాలి. కానీ ఈ బడ్జెట్లో 18,497 కోట్లు మాత్రమే కేటాయించారు. అలాగే ఎస్టీలు ఆంధ్రప్రదేశ్లో 5.3% జనాభా ఉన్నారు. వారికి 8,611 కోట్లు కేటాయించాలి జనాభా నిష్పత్తి ప్రకారం. కానీ ఇక్కడ 7,557 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే ఈ ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ సప్లైడ్ చట్టం ఉన్నప్పటికీ జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు అనేది ఎక్కడ కూడా కేటాయించలేదు. చివరికి కేటాయించిన నిధుల్లో కూడా ఎస్సీలకు ఎస్టీలకు ప్రత్యక్షంగా నేరుగా ఉపయోగపడే పథకాలు ఇవ్వాలని, కుటుంబం అభివృద్ధికి సంబంధించిన పథకాలు ఇవ్వాలని, లేదా కమ్యూనిటీకి అభివృద్ధి సంబంధించిన పథకాల చట్టం చెప్తూ ఉంటే కానీ ఈ బడ్జెట్లో మనం గమనించినట్లయితే అటువంటి ప్రతిపాదన ఎక్కడ కూడా కనిపించలేదు. మరి సాధారణ పథకాలకి 11,716 కోట్లు ఎస్సీలది. అంటే ఇచ్చిన 18,000 కోట్లలో సుమారు 11,716 కోట్లు సాధారణ పథకాలకి, పెన్షన్ స్కీమ్కి, మిడ్ డే మీల్స్కి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి, ఇరిగేషన్గా మళ్ళించారు. మరి దళితుల చేతుల్లో పెట్టింది లెక్కేసుకుంటే 8,149 కోట్లు మాత్రమే. అనగా ఇచ్చిందేమో లెక్కల్లో చాలా ఎక్కువ చెప్తున్నారు, కానీ వాస్తవానికి మనం గమనించినట్లయితే ఇక్కడ అత్యధిక సింహభాగం సాధారణ పథకాలకి మళ్లించారు తప్ప ఎస్సీ ఎస్టీల సామాజిక ఆర్థిక అభివృద్ధికి లేదు. మరి ఆంధ్రప్రదేశ్లో గత 2022లో 2,800 సుమారు అట్రాసిటీ కేసులు జరిగాయి. 2023 సంవత్సరంలో 2,528 కేసులు జరిగాయి. ఆల్ టుగెదర్ మనం చూస్తే సుమారు 5,000 కేసులు అట్రాసిటీలు పెరిగాయి. మరి అట్రాసిటీలు పెరుగుతున్న దానికి అనుగుణంగా ఆ బాధితులకు ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్
రిలీఫ్ సమయం పునరావాసానికి నిధులు కేటాయించాలి. ఈ చట్టంలో చూస్తే 62 కోట్లు మాత్రమే వేశారు. అది ఎక్కడ కూడా అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం సరిపోదు. ఉపాధి హామీ నిధులను గత సంవత్సరం కంటే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి కోట ఆ నిధులను ఈసారి తగ్గించడం జరిగింది. మరి ఈ విధంగా ఈ ఎస్సీ ఎస్టీ సప్లై చట్టాన్ని గమనిస్తే ఎస్సీలకు ఇచ్చినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన నిధులు కొత్త స్కీమ్లు ఏవి లేవు. ఒక అంబేద్కర్ ఓవర్సీస్ అనే పథకం, అలాగే పెళ్లి కానుకకి సంబంధించిన ఎవరైతే కులాంతర వివాహాలు చేసుకుంటారో వాటి ప్రోత్సాహానికి ఒక 32 కోట్లు ఈ ప్రభుత్వం కేటాయించింది. మరి గతంలో ఏ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వాలు తీసేసిన పథకాలు ఉన్నాయో వాటిని పునరుద్ధరించే ప్రక్రియ ఇందులో కనిపించలేదు. కాబట్టి బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ మీద చర్చ జరగాలి. ఇది రెవెన్యూ బడ్జెట్లో జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలి. కేటాయించిన నిధులన్నీ కూడా 100% వినియోగించేలా తగిన తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.